మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో ఈ స్ట్రోక్ సంక్షోభం విపరీతంగా ఉంది. దీనికి సంబంధించి అవగాహన ముఖ్యం, అలాగే నివారణ కూడా చాలా ముఖ్యం. భారతదేశంలో స్ట్రోక్ అనేది ప్రధాన ఆరోగ్య సమస్య కింద మారింది. ఈ రోజులలో జీవనశైలి మార్పులు, లైఫ్ స్టైల్లో మార్పులు, పట్టణీకరణ, అర్బనైజేషన్, నాణ్యత లేకుండా పెరుగుతున్నటువంటి సగటు వయస్సు, ఇలాంటి అనేక అంశాలు ఈ స్ట్రోక్ పెరుగుదలకి కారణాల కింద ఉంటున్నాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్కి కారణం కింద ఉంటున్నాయి. ప్రస్తుతం మన భారతదేశంలో ప్రతి 1,00,000 మందిలో సుమారుగా 200 నుంచి 300 మంది స్ట్రోక్ బారిన పడుతున్నట్టుగా అంచనాలు. ఇంకా దేశవ్యాప్తంగా 7.4% మరణాలకి కారణమైనటువంటి స్ట్రోకు మొత్తం మరణాలలో 2వ స్థానంలో నిలుస్తుంది. మొదటిది గుండెపోటు చెప్పుకున్నట్టుగా. అతి దారుణమైన విషయం ఏంటో తెలుసా? 25 ఏళ్లు పైబడి ఉన్న ప్రతి 4 ఒకళ్ళకి స్ట్రోక్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళకి దీనిపైన అవగాహన ఉండాలి. భారతదేశంలో 87 ఇస్కీమిక్ స్ట్రోక్ కేసులు ఉంటున్నాయి ప్రస్తుతం. అలాగే రక్తస్రావం వల్ల కలిగేటటువంటి హెమరేజిక్ స్ట్రోక్స్ ఏమో 13% ఉంది. అయితే హెమరేజిక్ స్ట్రోక్ వల్ల మరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇస్కీమిక్ స్ట్రోక్ కంటే కూడా. హెమరేజిక్ అంటే బ్రెయిన్లో రక్తస్రావం అవటం. 40 ఏళ్ల లోపు వయసులో కూడా ఈ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. దీనికి ముఖ్యమైన కారణం స్ట్రెస్, అధిక ఒత్తిడి, అలాగే స్మోకింగ్, ఇంకా మద్యం, ఇలాంటి ఈ జీవనశైలి అలవాట్లు ముఖ్య కారణాల కింద ఉంటున్నాయి. ఈ ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. అధిక రక్తపోటు అంటే హైపర్ టెన్షన్ అనేది చాలా మేజర్ కాజ్. దీని కారణంగా సుమారుగా 40% మంది స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఇక షుగరు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, పొగదాగే అలవాట్లు ఈ రిస్క్ని ఇంకా పెంచుతున్నాయి. పట్టణ ప్రాంతంలో జీవన శైలికి సంబంధించినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైద్య సదుపాయాలు అందుబాటులో లేక మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్ట్రోక్ చికిత్స ఖర్చుతో కూడినటువంటి ఒక పెద్ద సమస్య కింద మారింది. మొత్తం కుటుంబం రోడ్డున పడుతూ ఉంది. చాలా కుటుంబాలు ఆ పునరావాస చికిత్సల ఖర్చును భరించలేక సతమతం అవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే అవగాహన పెంచుకోవాలి 1, అలాగే నివారణ పద్ధతులు తెలుసుకోవాలి 2, ఆయుర్వేద ఇలాంటి దేశీయ వైద్య విధానాలని కూడా అందిపుచ్చుకోవాలి, వాటిని కూడా ఉపయోగించుకోవాలి, జీవనశైలిలో చేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. స్ట్రోక్ లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా ఉంది. సుమారుగా 15 నుంచి 20% మాత్రమే ఆ గోల్డెన్ విండోలో, అంటే 3 నుంచి 4 గంటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇలాగా గోల్డెన్ విండోలో ట్రీట్మెంట్ పొందడం చాలా అవసరం. అది చాలా మందికి తెలియట్లేదు. ఇది ఆ స్ట్రోక్ ప్రభావం తగ్గించడానికి సహాయపడుతుంది. ఆ గోల్డెన్ విండో గురించి తెలుసుకోవాలంటే, అంటే ఆ 3 లేదా 4 గంటలు చాలా కీలకం. స్ట్రోక్ తర్వాత చాలామంది ఆ లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలపు వైకల్యంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైకల్యంతో ఉండేటువంటి ఆ జీవన సంవత్సరాలు ఉంటాయి, DALYS అంటారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆ భారత్లోనే ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇది ట్రాజిడీ. గ్రామీణ ప్రాంతాల్లో పునరావాస సేవలు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతూ ఉంది. మన ఇంట్లో పక్షవాత రోగి ఉన్నప్పుడు ఆ రోగి పట్ల మనకి ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంటుంది. హాయిగా తిరుగుతున్నటువంటి మనిషి ఒక్కసారి నిస్తేజంగా పడిపోయినప్పుడు, ఆ వ్యక్తి మలమూత్రాలతో సహా అన్ని పనులు ఇంట్లోని వాళ్ళు చేయాల్సి వస్తున్నప్పుడు చాలామంది ఒకంత సానుభూతిగా ఆ రోగికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. అలాగే మీ వెనకాల అండగా ఉంటాం అన్నట్టు నమ్మకాన్ని కలిగించాలి, ప్రోత్సహించాలి. అయితే చాలామంది భయపడుతున్నారు. ఏదో 2-3 రోజులు చేస్తున్నారు, ఆ తర్వాత వదిలేస్తున్నారు. మందులు ఏవి వాడుతున్నప్పటికీ కూడా ఇంట్లో ఈ వ్యాధి తగ్గటానికి కుటుంబ సభ్యులుగా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలే చాలా ముఖ్యమైనవి. పక్షవాత వ్యాధికి మీకై మీరు చేయగలిగేటటువంటి చికిత్సలు ఏమిటి? ఇది మనం వరుసగా తెలుసుకుందాం. ఇది నివారణగా పనిచేస్తాయి, అలాగే ప్రివెంటివ్గా పనిచేస్తాయి, ట్రీట్మెంట్ లాగా కూడా పనిచేస్తాయి. ముందుగా చెప్పుకోవాల్సింది మునగ గురించి. మునక్కాడలు తినని వాళ్ళు ఉండరు, చాలామంది ఇష్టంగా తింటారు. మునగ పెరట్లో పెరిగేటటువంటి మొక్కే. పక్షవాత వ్యాధిలో ఈ మొక్క అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని పువ్వుల్ని నేతిలో వేయించి మెత్తగా దంచినటువంటి పొడిగా సిద్ధం చేసుకోవాలి. 1 చెంచా మోతాదుగా దీన్ని తేనెతోటి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే వాత దోషాలన్నీ తగ్గుతాయి. ఇది నోటికి రుచిని పుట్టిస్తుంది. వాత వ్యాధులన్నింటిలో కూడా
ఈ నేత్ర వ్యాధుల్లో కూడా ఇది పనిచేస్తుంది. కడుపులో పాములను కూడా ఇది పోగొడుతుంది. మునగ లేత ఆకు కూరని ఆహార పదార్థంగా వండుకుంటే విరేచనం సాఫీగా అవుతుంది, అంటే వాతాన్ని తగ్గిస్తుంది. ఇంకా అనేక అద్భుతమైన ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. లేత చిగుడును కూడా మీరు కూర కింద వండుకోవచ్చు. దీని వేరు బాగా బలంగా ఉన్నది తీసుకొని వేరుపై ఉండేటువంటి బెరడు ఒలిచి ఎండబెట్టి దాన్ని మెత్తగా దంచి అరచెంచాడు పొడిని తేనెతో తీసుకుంటే పక్షపాతంలో ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. దీంతో ఆకలి, జీర్ణశక్తి కూడా పెరుగుతాయి. అలాగే ఒకవేళ జ్వరం ఉంటే అది తగ్గుతుంది. మూర్ఛ, స్పృహ కోల్పోవటం ఇలాంటివి కూడా తగ్గుతాయి. అన్నిటికీ మించి ఒంట్లో నీరు పట్టడం, అంటే ఇలాంటి ఎడిమా అనేది కూడా దీంతో తగ్గుతుంది. ఒకవేళ నొప్పి ఉంటే అలాంటి భాగంలో దీని వేరుని ఆవాలతో కలిపి నూరి పట్టు వేశారనుకోండి, ఆ నొప్పి కూడా తగ్గుతుంది. ఒక్కొక్కసారి హైపరెస్థీషియా వల్ల నొప్పి ఫీల్ అవుతూ ఉంటారు పక్షవాత బాధితులు. మరొక చక్కని కాంబినేషన్ వెల్లుల్లి, శొంఠి, ఆముదపు వేరు, నెయ్యి, ఇంకా అనుపానం కోసం మజ్జిగ. ఇలాగా మీరు సిద్ధం చేసుకోవాలి. వెల్లుల్లికి రెట్టింపు శొంఠి, వెల్లుల్లితో సమాన పరిమాణంలో ఆముదపు వేరు తీసుకోండి. వీటికవి నేతిలో వేయించండి. మెత్తగా దంచి కుంకుడి గింజంతా మాత్ర చేసుకొని 3 పూటకి 1 నుంచి 2 మాత్రలు మజ్జిగతోటి తీసుకుంటూ ఉంటే వాతం తీవ్రత తగ్గుతుంది. పక్షవాత వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు. మరొక చక్కటి కాంబినేషన్ గచ్చకాయలు, నెయ్యి, మిరియాలు, ఇంకా తేనె. గచ్చకాయలు అందరికీ తెలుసు. ఈ కాయని పగలగొట్టి లోపల పప్పుని సేకరించి మెత్తగా దంచి నేతిలో వేయించినటువంటి మిరియాల పొడిని దీనికి సమానంగా కలిపి నిల్వ చేసుకోవాలి. రోజు చిటికెడంత పొడిని 2 పూట్ల తేనెతో ఇస్తూ ఉంటే వాతం తగ్గుతుంది. మోతాదు ఎక్కువైతే వాంతులు అవుతాయి. చూసుకుంటూ తినిపించాలి. తర్వాత మరొక అద్భుతమైన కాంబినేషన్ దశమూలాలు, ఇంకా తేనె. సాధారణంగా ఇవి పెద్ద పచారీ కొట్లలో దొరుకుతాయి. 10 రకాల మూలికలు కలిపి ఒకటి కింద అమ్ముతారు. బాలింతలకి కట్టెకారం పేరుతోటి వాతం రాకుండా తినిపించే మూలికలే ఈ దశమూలాలు. ఈ దశమూలాల్ని మెత్తగా దంచి ఒక సీసాలో నిల్వ చేసుకోండి. 2 చెంచాల పొడికి 2 గ్లాసు నీళ్లు పోయండి. 1/2 గ్లాసు మిగిలేలాగా బాగా మరిగించండి. వడపోసుకోండి. ఈ కషాయంలో తగినంత తేనె కలిపి రోజు 2 పూట్ల తాగిస్తుంటే పక్షవాత వ్యాధి తీవ్రత నెమ్మదించి క్రమంగా కోలుకుంటారు. మరొక కాంబినేషన్ ఖర్జూరం, ఇంకా నీళ్లు. ఖర్జూరం కాయలు రెండింటిని తేలిగ్గా దంచండి. రాగి గ్లాసులో మంచినీళ్ళు పోసి ఆ నీళ్ళలో ఒక రాత్రి అంతా నానబెట్టండి. వీటిని ఉదయం నిద్ర లేస్తూనే తాగించండి. దీంతో వాతం నుంచి ఉపశమనం లభిస్తుంది. మరొక మంచి కాంబినేషను జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఇంకా పాలు. జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం ఈ మూడింటిని మంచి నాణ్యత ఉండే వాటిని సేకరించి మెత్తగా దంచండి. చిటికెడంతా పొడిని పాల్లో కలిపి 2 పూట్ల తాగించండి. దీంతో వాతం, అలాగే వేడి ఇవి తగ్గుతాయి. ఇక పక్షవాతాన్ని తగ్గించేటువంటి ఆహార పదార్థాలు, వీటిని కూడా మనం తెలుసుకుందాం. ఇవి నివారణగా పనిచేస్తాయి, అలాగే క్యూరేటివ్గా కూడా పనిచేస్తాయి. పాత బియ్యం, పాత గోధుమలతో కమ్మగా ఉండేటువంటి ఆహారాన్ని పక్షవాతం వ్యాధి బారిన పడినటువంటి రోగికి అందించండి. గోధుమ నూక, దీంతో జావ చేసి తాగించండి. మినప పులగం, పెసర పులగం ఇలాంటివి పెట్టండి. బార్లీ, సగ్గుబియ్యం ఇలాంటి వాటితోటి జావ కాచి ఇవ్వండి. ఒకవేళ మాంసాహారాలు అయితే లేత మేక మాంసం, పొట్టేలు మాంసం ఇవి తినిపించవచ్చు పరిమితంగా. కందికట్టు, దీన్ని తరచుగా ఇవ్వటం మంచిది. కందిపప్పుని దోరగా వేయించి వండితే తేలిగ్గా అది అరుగుతుంది. ఎందుకంటే పక్షవాతం వ్యాధి బారిన పడిన వాళ్ళు కదిలిక ఉండదు కాబట్టి ఇండైజెషన్ ఉంటుంది. బీర, పొట్ల, సొరకాయలు ఇలాంటివి కూర కింద వండుతూ ఉండండి. వంకాయ గురించి భయపడతారు కానీ లేత వంకాయ పిందెలు, లేత ములక్కాడ పిందెలు వీటిని వండొచ్చు. అయితే ఇవి ముదిరిని వాడితే మళ్ళీ వాతాన్ని, వేడిని పెంచుతాయి. ఇక నల్లేరు కాడలు, దీన్ని రుబ్బి మినపిండితో కలిపి అట్టుగా వేసి పెడితే ఈ పక్షవాతం వ్యాధిలో చాలా మంచిది. దానిమ్మ, ఉసిరి, నిమ్మ, నారింజ, ద్రాక్ష, ఖర్జూరం ఇలాంటి పళ్ళు పెట్టొచ్చు. ఆవు పాలు, ఆవు మజ్జిగ దొరికితే
అమృతంతో సమానంగా ఈ పక్షవాతంలో పనిచేస్తాయి. పాత చింతకాయ పచ్చడి అంటే కనీసం 1 సంవత్సరం క్రితం, అలాగే పాత నిమ్మకాయ పచ్చడి, పాత ఉసిరికాయ పచ్చడి ఉంటే వీటిని టేస్ట్ కోసం నిరభ్యంతరంగా పెట్టొచ్చు. అంటే లిక్కింగ్ కోసమే, అదేదో పెద్ద కూర కింద వండుకోకూడదు, తినకూడదు. ఇక పులిసిన పదార్థాలు పెట్టకూడదు. అందుకనే ఇడ్లీ కంటే ఆవిరి కుడుము వండి పెట్టడం మంచిది. మినపప్పుతోటి చేతనైనటువంటి వంటలు చేసి పెడుతూ ఉండండి. అయితే అపథ్యాలు తెలుసుకోవటం మంచిది. పక్షవాతంలో కొన్ని పెట్టకూడని ఉన్నాయి, పెడితే వాతం పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పక్షవాత వ్యాధి వచ్చిన వాళ్ళకి కొత్త బియ్యంతో అన్నం ఎట్టి పరిస్థితులను పెట్టకండి. నవాన్నం నిషిద్ధం. సద్దన్నం కూడా పెట్టకండి, వాతం పెరుగుతుంది. జొన్న అన్నం కూడా పెట్టకండి. అయితే పెసలు, శనగలు, శనగపప్పు, శనగపిండితో వండినటువంటివి ఇవి కూడా బాగా దెబ్బతీస్తాయి, ఎందుకంటే గ్యాస్ తయారవుతుంది. గోంగూర, బచ్చలి కూర, చుక్కకూర వీటిని పొరపాటును కూడా పెట్టకండి. పెరుగు మీద మేగడ కూడా వద్దు. ఎంత వీలైతే అంత ఎక్కువగా మజ్జిగని తాగిస్తూ ఉండండి. దుంపకూరలు, ఆకుకూరలు, కంద, పెండలం, చిలకడ దుంప ఇలాంటివి పెట్టకండి, బాగా వాతం చేస్తాయి. నూనెతో వండినటువంటి పిండి వంటకాలు కూడా పెట్టకండి. కోడి, చేప, రొయ్యలు ఇవి పక్షవాత వ్యాధిలో తిననీయకూడదు, వాతం చేస్తాయి. మామిడికాయ, ఊరగాయ పచ్చడి కూడా వద్దు. అలాగే బాగా చల్లగా ఉండేటువంటి పదార్థాలు, ఐస్ వాటర్ కూడా ఇవ్వకండి. అన్నిటికీ మించి చన్నీటి స్నానం నిషిద్ధం, చేయించకండి. రాత్రి జాగరణం, పగటి నిద్రలు మంచి కాదు వీళ్ళకి. అలాగే మలబద్ధకం రానియకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే చల్లగాల్లో రోగిని ఉంచకండి, తడి ప్రదేశంలో తిప్పకండి. అయితే పక్షవాత రోగి త్వరగా కోలుకోవాలంటే ఆ పక్షపాతం మెరగనటువంటి సేవ చేయాలి. ఇది చాలా ముఖ్యం. అంటే ఏమాత్రం సంశయించకుండా ఆ నర్సింగ్ కేర్ అనేది ఇవ్వాలి. అప్పుడు వాడు త్వరగా కోలుకోగలుగుతారు. అంటే మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పక్షవాత వ్యాధి రాగానే రోగికి కల్పించాల్సినటువంటి వైద్య సదుపాయాలతో మొదలుపెట్టి ఆ చిన్న పిల్లలకి నడక, మాట ఎట నేర్పుతారో అలాగా ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి కూడా, వయోవృద్ధులకి వాళ్ళకి కూడా అలాగే చిన్నపిల్లల్లాగా లాలించి వాళ్ళని మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొచ్చే వరకు కూడా మీరు విశ్రమించకూడదు. అనేక టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా పెద్ద మనసు కావాలి. పక్షవాతం వచ్చినటువంటి రోగి పట్ల జాలి ఉండాలి, కరుణ ఉండాలి, దయ ఉండాలి, సానుభూతి కూడా ఉండాలి. అంటే పిలవకుండానే మనం వాళ్ళేమీ పిలవరు, ఎందుకంటే ఒక్కోసారి పిలిచేటటువంటి ఆ మాట కూడా ఉండదు. అలాంటప్పుడు కూడా సాయం చేయగలిగేటువంటి మనస్తత్వం ఉండాలి. ముఖ్యంగా రోగి సమీప బంధువుల మీద ఈ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. భార్య, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు దీన్ని బాధ్యత కింద తీసుకోవాలి, ముందుకు రావాలి. ఆ రోగి పట్ల ఆ కర్తవ్యాన్ని నెరవేర్చి తీరాలి. నాకేం పట్టిందిలే, ఈ చాకిరీ చేసేటువంటి కర్మ నాకెందుకు అనుకోవడం దారుణం. ఎందుకంటే కదలలేని స్థితిలో మంచానికి అతుక్కొని పడుకున్నటువంటి ఆ పక్షవాత రోగి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. ఈ పక్షవాతాన్ని సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటారు. అంటే యాక్సిడెంట్ అనేది ఎవరికైనా జరగవచ్చు, రేపు మనకు కూడా జరగవచ్చు. ఇది మనం గమనించాలి. అప్పుడే స్పృహలోకి వస్తూ కోలుకుంటున్నటువంటి రోగిని మనసారా పలకరించాలి, అధైర్యపడవద్దు అని ఒక చిన్న ప్రోత్సాహం మాట ఇస్తూ ఉండాలి. చరకుడు, సుశ్రుతుడు కూడా ఇదే చెప్తారు. నత్రసాత్ అంటే భయం వద్దు అంటాడు. త్రాసనం అంటే భయం. కాబట్టి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. చచ్చుబడినటువంటి ఆ వ్యక్తి కండరాల్లోకి ఏనుగంత బలాన్ని ఇలాంటి ఈ ధైర్యం తెచ్చిపెడుతుంది. దీన్ని బయోఫీడ్బ్యాక్ అంటారు. అంటే తన వాళ్ళంతా కూడా తనకి అండగా ఉన్నారన్న మనోధైర్యం రోగిని ఆ 1000 మైళ్ళ వేగంతో పరిగెత్తించేలాగా చేస్తుంది. ఆ పక్షవాత రోగులు డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. దీంతో మొండితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఇక లైఫ్ మీద ఆసక్తి లేనట్టుగా బిహేవ్ చేస్తారు, చిరాకు పడతారు, విసుక్కుంటారు, మనకి ఎంతమాత్రం సహకారం కూడా ఇవ్వరు. అయినా సరే చిన్నపిల్లల్లాగా అది ఈ వ్యాధి లక్షణం అని మీరు గమనించాలి. అదంతా కూడా తెలిసి తెలియని స్థితిలో చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. సహనంతో, సంయమనంతో వాళ్ళని బుజ్జగించి మళ్ళీ ఈ లోకంలోకి తేవటానికి ట్రై చేయాలి. ముఖ్యంగా కోడళ్ళు, కూతుళ్ళు, భార్య ఇలాంటి సంయమనాన్ని ఎక్కువగా ప్రదర్శించాలి. పక్షవాత రోగికి సేవలు అందించడం అనేది
ఒక మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమం కింద అనుకోవాలి. అంటే రోగి మనకు బంధువులే కావాల్సినటువంటి పని లేదు, పరిచయస్తుడు కూడా కావాల్సిన పని లేదు. అంటే వాలంటీర్ లాగా ముందుకు వచ్చి, ఎట్లయితే వెంకన్న సేవకి కొంతమంది వాలంటీరింగ్ చేస్తూ ఉంటారు చూసారా, లైన్లలో నిలబెడుతుంటారు, అలాగే అనుకోవాలి. పక్షవాత రోగిని పలకరించి 4 సానుభూతి మాటలు మాట్లాడుతూ ఉండాలి, మనోధైర్యాన్ని అందిస్తూ ఉండాలి. అప్పుడు దాన్నే కదా మానవ సేవే మాధవ సేవ అంటారు. కాబట్టి ఈ పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఇవన్నీ చాలా అవసరం. ఇక్కడ పక్షవాత వ్యాధికి మంచి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి, పంచకర్మ చికిత్సలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధికి నివారణకు సంబంధించి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. పక్షవాతం అనేది ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బృహత్వాత చింతామణి, రసరాజ రస్, మహావాత విధ్వంసన్ రస్, ఇలాంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. వీటిని ఆ సమయ సందర్భాలను బట్టి, ఆ వ్యాధి తీవ్రతను బట్టి ఆ వ్యక్తికి ప్రత్యేకంగా ఇతర అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా పక్షవాతం వచ్చినంత మాత్రాన ఆ జీవితానికి అది చరమాంకం కాదు. డెఫినెట్గా కోలుకొని మళ్ళీ ఈ లోకంలో మామూలుగా ఉండగలుగుతారు. కావాల్సిందల్లా ఆ మనోధైర్యం మాత్రమే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం ఉందని అనిపిస్తే, లేదా ఉంటుందని మీరు అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.